శోధించబడుతున్న మీరు అనకూడదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధింపడు. సాతాను మనల్ని శోధిస్తుంది. ఎందుకంటే వాడు చెడు కాబట్టి ఏం చేస్తాడు, వాడు నిత్యము మనల్ని దేవుని యందు మేలులు పొందుకోకుండా, దేవుని ఆశీర్వాదం పొందకుండా, దేవుని నిత్యరాజ్యము పొందకుండా ఏం చేస్తాడు, వాడు మనల్ని ఆశలోకి నెట్టేస్తాడు. అంటే దురాశలో. దేవునికి స్తోత్రములో. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఈ దురాశ ఏం చేస్తుంది, మరణముని కంటది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే ఆశ ఉండొచ్చు, కానీ అధిక దురాశ మనలో ఉండకూడదు. అందుకే దేవుడు అన్నాడు, మీకు కలిగిన వాటితో మీరు ఏం చేయాలంట, తృప్తి పడాలంట. లేని వాటిని మీరు ఇప్పుడు ఊహించుకోవద్దు, ఆశపడవద్దు. ఇప్పుడు నువ్వు బండి కొనాలనుకుంటే నీకు స్తోమత తగిన బండే కొను, అంతేగాని 2 లక్షల బండి కొంటానంటే తర్వాత నువ్వే ఇబ్బంది పడాలి. ఎందుకు? డబ్బులు కట్టలేక ఏమవ్వాలి? అర్థమైంది. అందుకే